వర్ధంతిని పురస్కరించుకొని దళితుల ఆత్మగౌరవ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి దళిత ఉద్యమ నాయకులు అందరికి కూడా పేరు పేరున జేబీఎం తెలియజేసుకుంటా ఉన్నాము. అందరినీ ఒక్కొక్కరికి నాయకులకి 5 నిమిషాలు సమయం ఇస్తాము. 5 నిమిషాల్లో కారంచేడు మృతదేవుల ఆశయాలని కొనసాగించే విధంగా మీరు మా కుర్చీలు వేసుకోండి. అదో ఎలమందా వాళ్ళకి ఆ కుర్చీలే. అందరికి కూడా సమయం 5 నిమిషాలు ఇస్తాము. ఖచ్చితంగా మనం ఎందుకంటే 8:30 కల్లా కార్యక్రమాన్ని ముగించుకుందాము. 8:30కి భోజనాలు చేసుకొని అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. 9 గంటలకల్లా మనం వెళ్ళిపోదాము. దయచేసి అందరూ కూడా లేవకుండా ఈ కార్యక్రమాన్ని గౌరవించి కార్యక్రమాన్ని వెనకాయ బాబు అటు వెనకాయ. ఈరోజు ఈ కార్యక్రమానికి కారంచేడులో కీలక పాత్ర పోషించి ఉద్యమంలో కీలక పాత్ర పోషించి మనం ఎవరైతే ఆ రోజు ప్రయాణం చేశారో ఈరోజు కూడా సుమారు 44 సంవత్సరాలు ఉద్యమ ప్రస్థానంలో కొనసాగుతూ కుటుంబాలను కూడా నిర్లక్ష్యంగా ఆర్థికంగా నష్టపరుచుకొని ఈరోజు కూడా అధికారిక పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళకి ఆత్మగౌరవ పురస్కారం అందించాలని ముఖ్య ఉద్దేశంతో కొనసాగిస్తూ ఉన్నాము. ఈ జిల్లాలో ఈ ఉమ్మడి జిల్లాలో 5 వ్యక్తులే ఇక్కడ కీలక పాత్ర పోషించారు. 1985 కారంచేడులో ఉమ్మడి జిల్లాలో 5 మాత్రమే పోషించారు. ఒకరు పాల విజేంద్ర బహుజన్ గారు, రెండో వాళ్ళు కొమ్మూరి విజయ్ కుమార్ అని చనిపోయాడు. ఎంఆర్పిఎస్ ఆర్జులు, ఎంఆర్పిఎస్ శిల్పి కొమ్మూరి విజయ్ కుమార్ ఇనుమూడి అతను చనిపోయాడు. 3 చిట్టిమాల సంపత్ కుమారు కళామండలి తన గలంతో రాష్ట్రం మొత్తం కూడా తిరిగి చైతన్యపరిచాడు ఉద్యమాన్ని. దాంతోపాటు ఇక్కడ పాలడుగు రమేష్ అని అతను, నేను కీలక పాత్ర పోషించలేదు కానీ వస్తా అంటే నేను పీజీ చేస్తున్నాను. ఆ రోజున నేను పీజీ చదువుతూ ఉన్నాను. ఆ పీజీలో ఉండటం వల్ల పోతా ఉన్నాను. మా కుటుంబం అయితే పూర్తిగా ఉద్యమంలో భాగస్వామ్యం అయింది. మా 3వ అక్క ఉంది, చెప్పాడు రాజ్యలక్ష్మి అని, ఆమె కేసులో కూడా ఉంది. అంటే తాడి జయప్రసాద్ అని అప్పుడు ఎస్ఐ మన ఒంగోలు అతనే, అక్కడ శిబిరం ఉంది. కారంచేడు వాళ్ళు పారిపోయి వచ్చి మన శాంతినగర్ యూనియన్ ఆఫీసులో శిబిరం పెట్టి ఉన్నారు. స్త్రీల కాపులాగా కంకణాల సంవత్సరం అని వాళ్ళ మిసెస్ అచ్చమ్మని మక్క స్త్రీలకి కాపలా ఉండేవాళ్ళు. వాళ్ళు ఎస్ఐ వస్తే ఎస్ఐ కొట్టారు రోకల పడతోటి. ఆ కేసులో మక్క కూడా ముద్దాయి. నా తర్వాత మా తమ్ముడు చనిపోయాడు. పద్మారావునికి ఎస్కాట్గా ఉండేవాళ్ళు కంకణాల గంగయ్య, మా తమ్ముడు పోతురాజు అని చీరాల, వీళ్ళు ఎస్కాట్ పద్మారావుని కాపాడేవాళ్ళు. పద్మారావుని కనిపిస్తే కాల్చేయమని ఇంటి రామారావు ఆర్డర్స్ ఇచ్చాడు. ఆ రోజున ఆయనకి కాపలాగా సమాధులు నిద్రపోయేవాడు. కొన్ని రాత్రులు ఆయన ఆ రోజుకి ఆయన వైస్ ప్రిన్సిపాల్గా ఉన్నాడు కాలేజ్ పొన్నూరు కళాశాలలో. అంటే ఇక్కడ ఎవరు కూడా ఏలుముద్రలు అనేవాళ్ళు ఎవరు లేరు, అంతా ఉద్యోగస్తులే. విజేంద్ర బహుజన్ లా చేశాడు, నేను లా చేశా. పద్మారావు సాంస్కృతిక పండిట్టు, భారతదేశంలోనే సాంస్కృతిక ఆయనతో మాట్లాడేవాడు ఎవరు లేరు. పివి నరసింహ మనకి ప్రధానమంత్రి చేశాడు, మన ముఖ్యమంత్రి చేశాడు. ఆయన సాంస్కృతిక మాట్లాడతాడు, ఆయన కూడా మాట్లాడాడు పద్మారావుతో. అంటే ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని ఎవరైతే ఈరోజు కూడా కీలక పాత్ర పోషించి ఈరోజు పనిచేస్తున్నారో వాళ్ళకి మనం ఆత్మగౌరవ పురస్కారం అందిద్దామని చెప్పేసి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము.
అందుకని ఇప్పుడు ఈ కార్యక్రమానికి సన్మాన గ్రహీత దళిత పురస్కార అవార్డు గ్రహీత ముఖ్య అతిథిగా వచ్చి ఉన్నారు. వాళ్ళని వేదిక రావాల్సిన ఆహ్వానిస్తాను. విజేంద్ర భోజన్ గారిని రావాల్సిన ఆహ్వానం. అందరూ తప్పకుండా కొట్టండి. అంబేద్కర్ భావజాలతో పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు అందరూ కూడా కలిసి ఈరోజు కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాము. ఎస్ఎం కళాశాల నుంచి అంబేద్కర్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించాము. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే కారంచేడులో కీలక పాత్ర పోషించి ఇప్పటి వరకు కూడా వాళ్ళు అలుపురేని పోరాటం చేస్తూ కుటుంబాలను నిర్లక్ష్యం చేసి వాళ్ళు కూడా నష్టపోయి ఎన్నో విధాలుగా వెనక్కి తిరగకుండా కారంచేడు సమాధులపైన కత్తి పద్మారావు గారి నేతృత్వంలో ప్రమాణం చేసి జాతి కోసమే పనిచేస్తాము, ఎటువంటి ఉద్యోగాలు వ్యాపారాలు చేయమని చెప్పేసి ప్రమాణం చేశారు. ఆ ప్రమాణాలు కట్టుబడి ఈరోజు వరకు కూడా మన ఉమ్మడి జిల్లాలో పనిచేస్తూ ఉన్నాము. దీంట్లో సీనియర్ నాయకుడు, సీనియర్ ఉద్యమ నేత పాలడి విజేంద్ర గారికి దళిత ఆత్మగౌరవ పురస్కారం అందిస్తూ ఉన్నాము. అదేవిధంగా అనేక రంగాల్లో అనేక విధాలుగా అందరూ పనిచేస్తున్నారు. ఇక్కడ సంపత్ ఉన్నాడు. సంపత్ ఆ రోజు తన గలమెత్తి రాష్ట్ర వ్యాప్తంగా తన గలంతో చైతన్యం చేశాడు, ఉద్యమాన్ని ప్రజల చైతన్యం చేశాడు. అతనికి కూడా ఆత్మగౌరవ పురస్కారం ఇస్తూ ఉన్నాము. ఇక్కడ మా కుటుంబం ఉన్నటువంటి క్యాడర్కి, ఆ రోజున క్యాడర్కి అన్ని విధాలుగా షెల్టర్ ఇచ్చి అన్ని విధాలుగా వాళ్ళని ప్రయాణం చేయడానికి సహకరించినటువంటి మా కుటుంబం నుంచి కూడా దళిత ఆత్మగౌరవ పురస్కారాన్ని అందుకుంటా ఉన్నాము. అదేవిధంగా పద్మరావు గారితో సుదీర్ఘ ప్రయాణం చేసి ఈ రోజు వరకు కూడా అల్పమైన పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళకి ఆత్మగౌరవ పురస్కారాలు ఇస్తూ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఉద్యమాల్లో చేయటానికి ఉద్యమాలకు రావాలి, అంతేగాని వ్యాపారాల కోసం ఉద్యమాలకు రావద్దని చెప్పేసి ఈ సందర్భంగా హితవతి తెలియజేస్తూ, అదేవిధంగా మనం ఘనమైన నివాళులు ఇవ్వాలంటే ఖచ్చితంగా రాజ్యాధికారి దిశగా పయనించినప్పుడే ఈ మృతవీరులకి నిజమైన ఘన నివాళులని తెలియజేస్తూ వాళ్ళ యొక్క ఆశయాలతోటి ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై భీమ్, జై అంబేద్కర్. జోహార్ కారంచేడు మృత వీరులకు, జోహార్ కారంచేడు మృత వీరులకు. కొనసాగిస్తాం మృత వీరుల ఆశయాలను, కొనసాగిస్తాం మృత వీరుల ఆశయాలను, కొనసాగిస్తాం మృత వీరుల ఆశయాలను. జోహార్ కారంచేడు మృత వీరులు, జోహార్ కారంచేడు మృత వీరులకు. ఒకసారి చేతులు రైట్ సైడ్ ఎత్తు, అటు నిలబడుతుంది. అదే రైట్. జోహార్ కారంచేడు మృత వీరులకు, జోహార్ కారంచేడు మృత వీరులకు. కొనసాగిస్తా మృత వీరుల ఆశయాలను, కొనసాగిస్తా మృత వీరుల ఆశయాలను.